ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పవిత్రత కాపాడుతామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రసాదానికి అవసరమైన నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకతను పెద్దపీట వేశామని అంటోంది. ఆవు నెయ్యి కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదంటోంది. టీడీపీ నెయ్యి సేకరణపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. నందిని సంస్థ కేవలం 10 లక్షల కేజీలే సరఫరా చేయగలమని తెలిపిన కారణంగానే దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచామంటోంది. ఆ సంస్థ నుంచి 716.92కి నెయ్యి కొనుగోలు చేశామని, అధిక ధరల చెల్లించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది. 2024కి ముందు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై వచ్చిన విమర్శలు, భక్తుల అనుమానాలను పరిగణంలోకి తీసుకుని టీటీడీ బోర్డు నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టడం జరిగిందని తెలిపింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించినట్టుగా తెలిపింది. నెయ్యి రవాణా చేసే ట్యాంకర్లకు తప్పనిసరిగా జీపీఎస్ లాక్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామంటోంది. డైరీ ప్రాసెసర్ల తయారీని అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని ప్రవేశపెట్టామని అంటోంది. నిబంధనల ప్రకారం మిల్క్ ప్యాక్ ప్యూరిటీని పరీక్షలు, సెన్సరీ పారామీటర్స్ పరీక్షలు కఠినంగా అమలు చేస్తున్నామంటోంది టీటీడీ. ఇక 2024 నుంచి 2025 మధ్య కాలంలో మొన్నటికి తవ్వకుండా 7 విడతలుగా టెండర్లు నిర్వహించి పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు చేపట్టామంటోంది టీటీడీ. ఈ ప్రక్రియలో మొత్తం 7 ప్రముఖ డైరీ సంస్థలు పాల్గొన్నాయని తెలిపింది. ఇందులో నందిని, మదర్ డైరీ, ఇందాపూర్ డైరీ, సంగం డైరీ టెండర్స్ దక్కించుకున్నాయని వివరించింది. ఇక మిగిలిన 3 సంస్థలకు టెండర్లు దక్కలేదని అంటోంది. ఇక నందిని డైరీని తప్పించారనడంలో వాస్తవం లేదని వివరించింది. మొత్తం 7 టెండర్లలో 4 టెండర్లను నందిని డైరీ దక్కించుకుంటుందంటోంది టీడీపీ. ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చామని ఆరోపణలు వచ్చాయని, కేవలం ఇందాపూర్ డైరీకే టెండర్లు ఇచ్చామన్నదాన్ని అవాస్తవమని అంటోంది. నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డైరీ, సంగం మరియు ఇందాపూర్ డైరీలకు ఆర్డర్లు కేటాయించడం జరిగింది. 2016లో ఆవు పాల ధర 17 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉన్నప్పుడు ఆవు నెయ్యి ధర 278 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం ఆవు పాల ధర 42 రూపాయలకు చేరడంతో ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా దానికి అనుగుణంగానే పెరిగాయంటోంది. సగటు ఎన్సీడీఎఫ్ఐ ఆవు వెన్న ధర దేశవ్యాప్తంగా ఆవు నెయ్యి హోల్సేల్ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఎన్డీడీబీ నిపుణులు సూచించే ధరలను పరిగణనలోకి తీసుకుంటామంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. నందిని డైరీ అవసరమైన 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని, కేవలం 10 లక్షల కిలోలను మాత్రమే సరఫరా చేయగలమని చెప్పడంతో సరఫరాలో అంతరాయం లేకుండా రవాణా పరిధిని దాటి L2గా నిలిచిన జాతీయ స్థాయి డైరీలకు అవకాశం ఇచ్చామంటోంది. టీటీడీ బోర్డు శ్రీవారి ప్రసాదాల యొక్క నాణ్యతను, పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నామంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత పవిత్రత కాపాడడానికి తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రసాదానికి అవసరమైన నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకతను పెద్దపీట వేశామని అంటోంది. ఆవు నెయ్యి కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదంటోంది. ఇక టీటీడీ నెయ్యి సేకరణపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. నందిని సంస్థ కేవలం 10 లక్షల కేజీలే సరఫరా చేయగలమని తెలిపిన కారణంగానే దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచామని అంటోంది. ఆ సంస్థ నుంచి 716.92కి నెయ్యి కొనుగోలు చేశామని, అధిక ధరల చెల్లించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అంటోంది. 2024కి ముందు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై వచ్చిన విమర్శలు, భక్తుల అనుమానాలను పరిగణనలోకి తీసుకుని టీటీడీ బోర్డు నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టడం జరిగిందని తెలిపింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించినట్టుగా తెలిపింది. నెయ్యి రవాణా చేసే ట్యాంకర్లకు తప్పనిసరిగా జీపీఎస్ లాక్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అంటోంది. డైరీ ప్రాసెసర్ల తయారీని అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని ప్రవేశపెట్టామని అంటోంది. నిబంధనల కారణంగా మిల్క్ ప్యాట్ ప్యూరిటీ పరీక్షలు, సెన్సరీ పారామీటర్స్ పరీక్షలు పరిగణనలోకి తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఇక 2024 నుండి 2025 మధ్య కాలంలో మొనాటమీకి తవ్వనివ్వకుండా 7 విడతలుగా టెండర్లు నిర్వహించి పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు చేపట్టామని అంటోంది టీటీడీ. ఈ ప్రక్రియలో మొత్తం 7 ప్రముఖ డైరీ సంస్థలు పాల్గొన్నాయని తెలిపింది. ఇందులో నందిని, మదర్ డైరీ, ఇందాపూర్ డైరీ, సంగం డైరీ టెండర్స్ దక్కించుకున్నాయని వివరించింది. ఇక మిగిలిన 3 సంస్థలకు ఈ టెండర్లు దక్కలేదని అంటోంది. ఇక నందిని డైరీని తప్పించారనడంతో వాస్తవం లేదని వివరించింది. మొత్తం 7 టెండర్లలో 4 టెండర్లను నందిని డైరీ దక్కించుకుందని తెలిపింది. ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని, కేవలం ఇందాపూర్ డైరీకే టెండర్లు ఇచ్చారనేది అవాస్తవమని తెలిపింది. నాణ్యత ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డైరీ, సంగం మరియు ఇందాపూర్ డైరీలకు ఆర్డర్లు కేటాయించడం జరిగింది. 2016లో ఆవు పాల ధర 17 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉన్నప్పుడు ఆవు నెయ్యి ధర 278గా ఉండేది. ప్రస్తుతం ఆవు పాల ధర 42కు చేరడంతో ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా దానికి అనుగుణంగానే పెరిగాయని తెలిపింది. సగటు ఎన్సీడీఎఫ్ఐ ఆవు వెన్న ధర, దేశవ్యాప్త ఆవు నెయ్యి హోల్సేల్ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఎన్డీడీబీ నిపుణులు సూచించే ధరలను పరిగణనలోకి తీసుకుంటామంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. నందిని డైరీ అవసరమైన 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని, కేవలం 10 లక్షల కిలోలను మాత్రమే సరఫరా చేయగలమని చెప్పడంతో సరఫరాలో అంతరాయం లేకుండా రవాణా పరిధిని దాటి L2గా నిలిచిన జాతీయ స్థాయి డైరీలకు అవకాశం ఇచ్చామని అంటోంది. టీటీడీ బోర్డు శ్రీవారి ప్రసాదాల యొక్క నాణ్యతను, పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నామని అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం.